నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు గానీ, హామీలు గానీ వాటిని కాస్త లేట్ అయినా సరే ప్రాధాన్యత క్రమంలో అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇటువంటి సందర్భంలో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు అంటే 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి అక్రమాలు గానీ, చోటు చేసుకున్నటువంటి అవినీతి కానీ వాటిని కూడా బయటకు తీస్తున్నటువంటి కూటమికి ఒక రకమైనటువంటి సెగ తగులుతుంది. ఆ సెగ ఏంటంటే దాని గురించి నేను పూర్తిగా చెప్తాను. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయొద్దు. దయచేసి మా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకునే పక్షంలో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని మాకు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ సెగ ఏంటంటే కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఒక రకమైనటువంటి సమస్యగా మారారు అనేది కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. సమస్య కాదు, ఆ సమస్యను పెంచుకునే విధంగా కూటమి ప్రభుత్వం డిలే చేస్తుంది అని నేను చెప్తా. ఎందుకనంటే ఎన్నికలకు ముందు ఏమైతే వాగ్దానాలు ఇచ్చిందో మీ విషయంలో కూటమి చాలా సీరియస్గా ఆలోచన చేస్తుంది. దయచేసి కూటమిని గెలిపించండి. మేము అధికారంలోకి రాగానే మీరు కోరిన విధంగా ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ పరిష్కారం చేస్తాం. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి అధికారంలోకి వచ్చి దాదాపుగా 15 నెలలు గడిచిపోయింది. మరి ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అంటే ఏమీ లేదు. అందుకే ఉద్యోగులు వేల సంఖ్యలో రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి నేను చాలా వీడియోస్ చేశాను. ఎందుకనంటే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. ఉద్యోగులే కాదు, నిరుద్యోగులు, సామాన్య ప్రజల మీద వారు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ, బాధలు కానీ అన్నిటినీ సమాజానికి తెలియజేయటం మాత్రమే కాదు, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వారికి న్యాయం జరిగే విధంగా మేము ఎన్నో కార్యక్రమాలు చేశాం. దానిలో భాగంగా కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి. అలాగే కొంతమందికి న్యాయం కూడా జరిగింది. ఒక వర్గానికి సంబంధించి మాత్రమే కాదు, ఒక మతానికి సంబంధించి మాత్రమే కాదు, అన్ని వర్గాల ప్రజలు పడుతున్నటువంటి బాధలు, కష్టాలు, నష్టాలు, ఆవేదన, ఆక్రందన, ఆందోళన వాటన్నిటినీ తెలియజేయటమే మా ఉద్దేశం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు. ఇటువంటి సందర్భంలో ఉద్యోగులకు సంబంధించి కూటమి ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తుంది, ఎందుకు చేయలేకపోతుంది అనే దాని మీద ఒక చర్చ అనేది జరుగుతుంది. మొన్నటికి మొన్న ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. అలాగే విద్యుత్ ఉద్యోగులు తమకు న్యాయం చేయండి, మేము ఎందుకు పనికిరాని వారిగా మమ్మల్ని చూస్తున్నారు, మేము డ్యూటీకి వెళ్తే ఏ సమయానికి ఇంటికి వస్తామో తెలియనటువంటి పరిస్థితి, మేము ప్రాణాలతో వెళ్తామా లేదా అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి, మమ్మల్ని ఎందుకు ఇలా విస్మరిస్తున్నారు అని విద్యుత్ ఉద్యోగులు వారి ఆవేదనను వెలబుచ్చుతున్నారు. మరి చర్చల పేరుతో ఒక రకమైనటువంటి కాలయాపన చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎందుకు ఇలా నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక రకమైనటువంటి భారం ఎక్కువైపోతుంది. ఆర్థికపరమైనటువంటి భారం ఖచ్చితంగా ఉంటుంది. ఏ ప్రభుత్వానికైనా మన పక్క రాష్ట్రం తెలంగాణలో అదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇటువంటి క్రమంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా మారి ఒక రకమైనటువంటి ఆలోచన చేయాల్సినటువంటి కూటమి ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తుంది, ఎందుకు చేయలేకపోతుంది అనే దాని మీద ఒక తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో ఇదే అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఈ అంశాన్ని మనం ఏం చేద్దాం, ఎలా వారిని సంతోషపరచాలి, సంతృప్తిపరచాలి అనేది. ఎందుకంటే సాధారణంగా వారు కోరుతున్నట్లుగా వారు కోరుకునేది మేమేమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మాకు న్యాయబద్ధంగా మీరు చేస్తామని హామీ ఇచ్చినటువంటి సందర్భంలోనే వాటినే మేము అడుగుతున్నాం. కాబట్టి మీరు న్యాయం చేయండి. డిఏల విషయంలో కానీ, ఐఆర్ విషయంలో కానీ, పిఆర్సీ కానీ, మెడికల్ రియంబర్స్మెంట్ కానీ అన్నీ కూడా మాకు ఏమీ ఎక్స్ట్రా అక్కర్లేదు. మీరు ఏదైతే మాకు రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయో వాటినే మీరు చేయండి. మీ మీద మేమేం భారం పెట్టట్లా. ఇప్పటికే 15 నెలలు గడిచిపోయింది. మీరు ఆలోచన చేస్తారని మేము ఇప్పటివరకు మీకు సమయం ఇచ్చాం, కానీ మీరు ఏమాత్రం స్పందించట్లేదు అనే బాధతో ఉన్నారు వాళ్ళు. దీనికి సంబంధించి ఇద్దరు కూడా చర్చించారని తెలుస్తుంది. త్వరలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఒక సత్వర న్యాయం జరుగుతుంది. వారి డిమాండ్లకు ప్రభుత్వం ఎలా అయినా దిగి వస్తుంది, వారిని సంతృప్తి పరిచేలా. ఎందుకనంటే తప్పదు, చేయాల్సిందే. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుంది. సంక్షేమ కార్యక్రమాలకు కానీ, అభివృద్ధి కార్యక్రమాలకు కానీ
ఆయా రకాల స్కీములకు ఎలాగైనా అప్పు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ అలాగే విద్యుత్ ఉద్యోగులు ముఖ్యంగా ఉన్న రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వేలాది మంది వచ్చి తమ ఆందోళనను నిరసనను తెలియజేశారు. మరి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. బాధ్యత. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలనే వారు అడుగుతున్నారు, దానిలో తప్పులేదు. మరి వాటిని అమలు చేయటానికి కానీ వాటిని ఫుల్ఫిల్ చేయటానికి కానీ ఎందుకు ముందుకు రావట్లేదు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేస్తున్నటువంటి కూటమి మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి, మాకు కూడా న్యాయం చేయండి అని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరి వారి యొక్క వ్యతిరేకతను ఏదైతే ఇప్పటికే కూటమిపై చాలా తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహ అనేది నెలకొంది. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ఏ రకమైనటువంటి వ్యతిరేక విధానాలను అవలంబించిందో దానివల్ల ఏ రకమైనటువంటి ఫలితాలు ఆ పార్టీకి వచ్చాయో మనం ప్రత్యేకంగా చూసాం. అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగులు సపోర్ట్ చేస్తే ఆ పార్టీ గెలుస్తుంది అనేది మా ఉద్దేశం కాదు. కాకపోతే మేజర్ పార్ట్ అనేది ఉంటుంది. సో ఇలాంటి క్రమంలో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. దీని మీద ఇద్దరు కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సీరియస్గా డిస్కస్ చేసినట్టు తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లోనే ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో వ్యవహారంలో ఒక కీలకమైనటువంటి ప్రకటన చేస్తుంది కూటమి ప్రభుత్వం అనేది ఒక చర్చ జరుగుతుంది. అధికార వర్గాల్లో కానీ ఇటు కూటమి నాయకుల్లో కానీ చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్తాను నేనైతే. ఎందుకంటే 15 నెలలు చూశారు. వైఎస్ఆర్సీపీ 2019లో అధికారంలోకి రాగానే వారు ఈ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ఇచ్చినటువంటి అంశాలు, ఉద్యోగులకు సంబంధించినటువంటి చేసినటువంటి హామీలు కానీ వాగ్దానాల విషయంలో నిలబెట్టుకుంది. ఒక మాట ఐఆర్ ప్రకటించింది. తర్వాత పిఆర్సీ అనేది అది ఎవరికి ఉపయోగం లేని పిఆర్సీగా, రివర్స్ పిఆర్సీగా దాని గురించి చర్చించుకున్నారు. కానీ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నారు వైఎస్ఆర్సీపీ. కనీసం కూటమికి మేము అంత ఘనమైనటువంటి విజయాన్ని సాధించి పెట్టాం, అయినా సరే మొండి వైఖరి కనబరుస్తుంది అనే ఒక రకమైనటువంటి బాధ వారిలో ఎక్కువైపోయింది. దీనికి సంబంధించి మేము కూడా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. మీరు న్యాయం చేయండి. అన్ని వర్గాల ప్రజలకు ఏ రకమైనటువంటి మేలు చేకూరే విధంగా పథకాలు ప్రవేశపెడుతున్నారో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అదే రకమైనటువంటి విధానం అమలు చేయండి అని మేము కోరుకుంటున్నాం. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటికే మాకు మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఇకపై మీరు మాకు సపోర్ట్ చేస్తారని ఈ యొక్క వీడియోకి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.